పిడికిలు బిగించి జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న చంద్రశేఖర్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రశేఖర్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రశేఖర్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న మరి చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్ అధిపతి అయిన నేరుల మందశంగౌడ్ గారికి, స్వప్న గారికి, అలాగే మిగతా మండలాలకి వచ్చిన మా గౌడ అధ్యక్షులందరికీ వెల్లులని మనం అందరం కూడా మనం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం సంతోషం. ఏంటంటే మాకు ఈరోజు అనుకోకుండా మాకు మహిళలు కూడా మాతో పాటు ఉండడం, వీరందరితో ఈరోజు ఈ కార్యక్రమం మాకు ఇంత కళనిచ్చింది. మహిళలతో మాకు కళ వచ్చింది. కానీ ఇంతకుముందు అడ్వకేట్ శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు ఏతున్నదో అది 100% అక్కడ వరకు అయితే ఖచ్చితంగా రీచ్ అవుతున్నది. వారు నా ఎంట ఉన్నారు, మా జగిత్యాల టౌన్ వాళ్ళు కూడా నా ఎంబడే ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చే రోజు కూడా వీళ్ళందరూ నా వెన్నంటూ ఉంటేనే నేను ఏదైనా సాధించుకొని వస్తున్నానని చెప్పి ఆ మాట ధీమాగా చెప్పగలను ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు లేకపోతే, నా సంఘం నా ఎంబడ లేకపోతే నేను ఏ కార్యక్రమం కూడా చేయలేదు. బట్ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కూడా ఏ కార్యక్రమం అయినా ఒక పోస్ట్ వచ్చినా, ఇన్ని రోజులు నాకు పోస్ట్ ఉన్నా, లేకపోతే ఏ వ్యవస్థకైనా నాకున్న ధైర్యం అంతా కూడా మా గౌడ కులస్తులే. డెఫినెట్గా వాళ్ళు నాకు విన్నట్టు ఉన్నారనే ధైర్యంతోనే వాళ్ళ సమస్యలపై నేను గట్టిగా పోరాడుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే నాకు వెన్నెముకలు అంటారు, వాళ్ళే నా ధైర్యవంతులు. వాళ్ళు ఉన్నారని చెప్పి నేను ఏ సమస్య పైన గట్టిగా కొట్టుకోగలుగుతాను. బట్ ఇంకా విషయాలపైన వస్తే ఇవాళ ఆవిష్కరణ, ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో కూడా చాలా మంది మనకు మన జగిత్యాల జిల్లాలో ఉన్న ఎవరెవరైతే ఉన్నారో, రెవెన్యూలు పెద్ద పోస్టులు ఉన్న ఉన్నారో, సిఐలు, ఎస్ఐలు, వీళ్ళందరినీ కూడా మనకు ఏదైనా కులం అంతా ఒకటే, కుల బలం ఒకటే అని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇస్తూ పార్టీలో అతీతం కులం అనేది ఒకటి ఎప్పటికైనా కానీ. ఆ విధంగానే ఈరోజు అన్ని పార్టీలకి వెళ్ళైనా ఏ పార్టీ అయినా కానీ మా గౌడ్స్ ఉన్నారు అని చెప్పి ఒక కల్పన కోసం కాంగ్రెస్ నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్, మహేష్ గారు, మదియాష్కి గారు, అదే మరి టీఆర్ఎస్లో నుంచి వెళ్ళి రాజశేఖర్ గౌడ్ గారు, ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా మాకు పొలిటికల్గా ఏ సమస్య వచ్చినా కూడా నిజంగా మేమున్నాము అని చెప్పి మా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతున్న వాళ్ళు. మరి మేమందరం కూడా వాళ్ళకు ఈరోజు గెలిచిన వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము. మరి ఏ సమస్యలు ఉన్నా కూడా మేము సంకోచితం లేకుండా వాళ్ళ దగ్గరకు పోయి ఏ పనైనా కూడా సాధించుకొని వస్తామైతే నమ్మకం ఉన్నది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఇద్దరు ఆర్డీఓలు ఉన్నారు మన దగ్గర. దూలం మధుగౌడ్ అని మొన్నటి వరకు కొరట్లాలో ఉండే, అది మొన్న రీసెంట్గా కొత్తగూడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. అలాగే పులి మధుసూదన్ గౌడ్ గారు అని చెప్పి ఇప్పుడు ఆయన వెంగళవాడ ఆర్డీఓ గారు. వారు ఇక్కడ జగిత్యాలు ఎంఆర్ఓగా చేసినప్పుడు నిజంగా అనేక సందర్భాలలో కొన్ని గౌడ కులస్తుల సమస్యలపైన నిజంగా కూడా మాకు చేయగలిగారు. అలాగే ఇక్కడ ఒక ఇద్దరు సిఐలు ఉన్నారు, కదిరి నాగేశ్వర గౌడ్ అని చెప్పేసి, సిహెచ్ నటేష్ గౌడ్ గారు లోకల్ టౌన్ సిఐ గారు ఉన్నారు. అలాగే రాయకల్ నుంచి వెళ్ళి తల్లపల్లి అజయ్ గౌడ్ ఎస్ఐ గారు, కదలాపూర్ నుంచి వెళ్ళి కిరణ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఎస్ఐ. ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నారు మన గౌడే రామచంద్రన్ గౌడ్. అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లో ఉన్నారు కృష్ణ గౌడ్ అని చెప్పేసి మన వాళ్ళే ఉన్నారు. అలాగే ఒక మున్సిపల్ చైర్మన్ గారిని అందరికీ తెలిసి ఉంటుంది, మహిళ మనకు ఆ అమ్మాయి కూడా మన గౌడే లావణ్య గౌడ్ అని చెప్పి ఉన్నారు. అలాగే మా మండలాల నుంచి చాలా మంది అన్ని మండలాలకి వెళ్ళి ఇక్కడ అందరూ కూడా ఫోటోలు వేయడం జరిగింది. ఆ సత్యనారాయణ గౌడ్, సాయి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మారుతి, శ్రీనివాస్, రమేష్ గౌడ్, తిరుపతి గౌడ్, గొల్లపల్లి తిరుపతి గౌడ్, సత్యనారాయణ, రాజేశ్వర ప్రసాద్, ఎల్లా గౌడ్, రవి గౌడ్, దుర్గ రవీందర్ గౌడ్, అజా గౌడ్ కూడా గౌడ్స్ అందరూ కూడా ఒక కమ్యూనిటీ ఉన్నది. ఆ కమ్యూనిటీలో అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నత శిఖరాలను ఏర్కొని ఉన్న వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత వరకు మనకు మండలాల వారీగా కూడా కొందరు గౌడ్స్ అక్కడ ఆ గౌడ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాము అని చెప్పని కోసమే వాళ్ళందరూ ఫోటోలు పెట్టి ఈరోజు కూడా మేమందరం కూడా ముద్రించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాము, మరి ఈ సంవత్సరం కూడా చేసినాము. అట్లనే మరి ఇట్లాంటి కార్యక్రమాలకు మా కూడా అందరూ ఉంటున్నారు, చాలా సంతోషం. నిజంగా ఏ సమస్య వచ్చినా మరి గౌడ్స్ కమ్యూనిటీ మేము ముందుండి కొట్లాడతామని చెప్పేసి ఒక సంకేతంగా మేము అందరం కూడా భావిస్తున్నాము. మరి ఈ వెల్లుల ప్రాబ్లం కూడా నిజంగా కూడా ఉంది కాబట్టి దానిపైన సమస్య పైన ఖచ్చితంగా మాట్లాడదామమ్మా. మనం అందరం సంఘటితం అయిపోతే మన పిడికి గట్టిగా ఉంటే ఎవరు ఆపే శక్తి ఎవరికి లేదు.
నిదర్శనంగా మన ఆత్మకూరులో సాధించిన ఘనత అది. డెఫినెట్గా ఆ రోజు మనం అందరం కూడా సాధించుకోగలిగినాం. అక్కడ జరిగిన అన్యాయాన్ని ఎదిరించుకోగలిగినాం నిజంగా కూడా. ఇవాళ కూడా జగిత్యాల జిల్లాలో అనేక సమస్యలు ఉండేవి, లేవని అనట్లేదు. రకరకాల సమస్యలు, రకరకాల వ్యవస్థలు ఉన్నాం. మన అందరం కూడా దాన్ని ఎలాగ మంచుకుంటాము, మన వాళ్ళని ఎవరిని ఎలాగా మనం చెప్పి మన సానుకూలతతో తీసుకొని సమస్యని ఏ విధంగా మనము సాల్వ్ చేసుకుంటాం అనేది సమస్య. కాబట్టి దాంట్లో భాగంగా మనందరం కూడా ఇన్వాల్వ్ అయిదాం, ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఈ కార్యక్రమంలో మీరందరూ రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందని తెలియబడుతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారం. జై గౌడ.